మన సంస్కృతిలో గమనించండి, బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకమ్మా? అందంగా ఉండడానికి కాదు. బొట్టు లేకపోయినా అందంగా ఉంటారు కొందరు, అది పెద్ద విషయం కాదు. ఎర్ర బొట్టే పెట్టుకోమంటారు. నల్ల బొట్టు, తెల్ల బొట్లు మీ ఇష్టం వచ్చినవి పెట్టకూడదు. ఏ చీర కడితే, అసలు ఇవాళ చీర కట్టట్లేదు, నమశివ. ఏ రంగు బట్టలు కడితే ఆ రంగు బట్టలు పెట్టడం పగటి వేషాల వాళ్ళు చేసే పనులు చేయకూడదు. అలాగా నువ్వు ఏ వస్త్రం ధరించినా, ఆడవాళ్ళు కాదండి మగవాళ్ళు కూడా బొట్టే పెట్టుకోవాలి, అనుమానం వెళ్ళా. నేను ఇంకో మాట కూడా సతంతువు వితంతువు భేదమేం లేదండి. వితంతువులందరూ హాయిగా బొట్టు పెట్టుకొచ్చమ్మా. బొట్టుకి మొగుడికి ఏమీ సంబంధం లేదు అసలు. పెళ్లి కాకముందు కూడా అమ్మాయికి బొట్టు ఉందండి, పెళ్లి కాకముందు కూడా బొట్టు ఉంది. మరి ఇంకేంటి, బొట్టు ఆయన ఏం పెట్టలేదు. ఇక్కడ మంగళసూత్రం కట్టాడు, కావాలంటే ఉంచండి, లేకపోతే అమ్మేయండి, గొడవలేదు, 3 లక్షలు వస్తాయి. తులం 1,30,000 ఊరికే వచ్చింది ఏంటది? అది పెద్ద విషయం కాదు. మనకి ఇష్టం లేనివేవో అవి తీసేయాలి, కానీ ఊరికి అన్ని తీయమని చేయట్లేదండి. ఇప్పుడు ఎవరు చేయక్కలేదు కూడా. బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ ఆజ్ఞానేత్ర చక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రాంతరగణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే ధరుడై, 3వ నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది. శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఆయన శివుడుగా 3వ కన్ను తెరుచుకోబట్టి ఆయన ప్రతి కోరికని జయిస్తాడు. పార్వతీదేవి వచ్చింది, ఆయన దక్షిణామూర్తిగా తపస్సు చేస్తుంటే పార్వతీదేవి వచ్చింది, 16 ఏళ్ళ అమ్మాయి. ఆవిడ సపర్యలు చేస్తోంది. ఈయన అలా కళ్ళు తెరిచాడు. ఏమిటో ఆ వయస్సులో అమ్మాయిని చూడగానే ఏదో అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, మనకు పురాణంలో ఏం చెప్తారు, 3వ కన్ను తెరిచాడు, మన్మధుడు భస్మమయ్యాడు. ఇది పురాణంలో చెప్పే కథ. మన్మధుడు అనే మనిషి కానీ దేవత కానీ ఎక్కడా లేరు. మన్మధుడు అంటే మనస్సుని మధించే కామవాంఛ, దాన్నే మన్మధుడు అన్నారు. ఆయన ఆ మన్మధుడిని 3వ కంటితో చూశాడంటే అర్థం ఏమిటి, తన మనస్సులోకి తానే చూసుకుని, ఇంతకాలం బతికాను కదా, మొదటి భార్య సతీదేవి ఉంది కదా, ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది కదా, బ్రహ్మచర్యం పాటిద్దాం, ఇక పెళ్ళే చేసుకోవద్దని ఇక్కడ కూర్చున్నాను కదా, ఇప్పుడు ఈ పిల్లని చూసి నాకీ కోరిక కలగడం ఏమిటి, అసలు ఈ కోరిక ఎక్కడ పుట్టింది అని కోరిక మూలాల్లోకి చూశాడమ్మా. ఆ మూలంలోకి చూడడమే 3వ కంటితో చూడడం, అది లెక్క. అది మన ధర్మంలో ఉండే. మూలంలోకి చూస్తే నువ్వు 3వ కంటితో చూసినట్టు లెక్క. ఎందుకని ఈ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూసినంతకాలం అడ్డగోలుగానే కనపడుతుంది. ఎందుకంటే అడ్డకళ్ళు ఉన్నాయి, కళ్ళు అడ్డంగా ఉన్నాయి. గమనించి, నిలువు కన్ను ఎవరికి లేదు ఇక్కడ, 2 కళ్ళు అడ్డంగానే ఉన్నాయి. కళ్ళు అడ్డంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రపంచం అడ్డగోలుగా కనపడుతుంది. అడ్డగోలు అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో గమనించండి. మన తెలుగు గొప్పతనం అంటేదే, అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా మాట్లాడతామే, ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, అడ్డగోలుగా వ్యతిరేకార్థంలో వాడుతారు అడ్డం అనే మాట. ఈ అడ్డకళ్ళతో మనం ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని చూస్తున్నంతకాలం